పెళ్లి భోజనాలు చేద్దామనుకుని ఆశతో వెళ్లిన ఇద్దరక్కా చెల్లెళ్ళకి అక్కడ నిరాశ ఎదురవ్వడం ఇంతకు ముందు కథలో మనం చూశాం. పెళ్లికి ఆలస్యమైంది నీవల్లే అంటే నీవల్లే అని గొడవ పడుతున్న ఇద్దరక్కా చెల్లెళ్ళు అక్కడ పనివాళ్ల మాటలు విని ఆగారు. రేయ్, జల్దీ జల్దీ చేయండిరా, మనకింకా చాలా పనులున్నాయి. ఇవన్నీ తీసుకొని పోయి నాయుడు గారి తోటలో వెయ్యాలి. రేపు ఊరంతా ఆడకొస్తది వనభోజనాలకి. సెల్లే, వనభోజనాలన్న మాట వింటుంటేనే నోరూరుతున్నది. రేపు కంటికి నచ్చింది కడుపు నిండా తిందామక్కా. ఇద్దరక్కా చెల్లెళ్ళు వనభోజనాలు జరిగే చోటుకి వచ్చారు. వనభోజనాలు జరిగే దగ్గర సందడి సందడిగా ఉంది. కుర్రాళ్ళందరూ ఒకడు సూపర్ మ్యాన్, ఒకడు స్పైడర్ మ్యాన్, మరొకడు డాక్టర్. వీళ్ళిలా ఉండగా అక్కా చెల్లెళ్ళిద్దరూ వనభోజనాల్లో వండి సిద్ధంగా ఉన్న ఆహారం అంతా కొంచెం కొంచెంగా తీసుకెళ్లి పక్కన పెట్టుకుంటున్నారు. ఆహా, అక్క వంటలు మస్తు చేసిర్రు గదా, వాసన గుప్పుమంటుంది. హాసలే, వాసనే కాదు, రుచి కూడా మస్తున్నది. నడు, మెల్లమెల్లగా ఈ వంటలన్నీ ఆ సెట్టు సాటుకు జారేద్దాం. అక్కా, మొదలు నేను ఈ జిలేబీల్ని జారేస్తా అని అనుకుంటూ అవి తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళింది. అలా ఒక్కొక్కటి పక్కకి పట్టుకెళ్తున్నారు. ఇక్కడ అందరూ సరదాగా ఆటలాడుతున్నారు. డాక్టర్ వేషంలో ఉన్న అతను పేషెంట్స్ ని చెక్ చేస్తున్నాడు. ఏమైంది చెప్పు. నిన్నటి సంది ఒకటే కడుపు నొప్పి సార్. అట్లనా? ఇట్లొచ్చి వెనక్కి తిరిగి నిలబడు. అతను వెళ్లి డాక్టర్ ముందు వెనక్కి తిరిగి నిలబడ్డాడు. డాక్టర్ ఇంజెక్షన్ తీసుకుని, నీ పేరేంది? అతని నడుముకి ఒక్కసారిగా ఆ ఇంజెక్షన్ గుచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చిన దగ్గర చేత్తో రాసుకుంటూ, నొప్పి నా పెళ్ళానికి సార్. ఇది విని డాక్టర్ షాక్ అయ్యాడు. అక్కడ ఉన్న జనాలందరూ నవ్వుతున్నారు. గా విషయం నువ్వు ముందే చెప్పాలే. నేను ఇంజెక్షన్ ఇస్తా. ఇప్పుడు నీకు ఇంజెక్షన్ ఎట్లిచ్చిందో అట్లనే నీ భార్యకి కూడా ఇవ్వు. అమ్మా, గొప్పడే ఈ డాక్టరు అని అనుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అదే జనాల్లో ఉన్న మనోజ్ నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటకొచ్చాడు. అలా బయటకొచ్చిన మనోజ్కి అక్కా చెల్లెళ్ళిద్దరూ భోజనాన్ని పక్కకి తప్పించడం చూశాడు. అరే, ఈ తిండి పిచ్చి దయ్యాలు ఇక్కడ కూడా మోపైనాయి కదా, చెప్తా వీటి సంగతి. అక్కా, ఆడ జనాలందరూ మంచిగా ఎంజాయ్ చేస్తుర్రు, మనం కూడా పోయి చూద్దామే. నడు నడు చూద్దాం. జనాలు తిండంతా పోయిందని ఎట్లా ఏడుస్తుండ్రో నేను కూడా చూస్తా అని అనుకుంటూ దయ్యాలు కూడా ఆటలు చూడ్డానికి వచ్చాయి. అవి వచ్చి చూసేసరికి మంత్రగాడి వేషంలో ఉన్నవాడు తన ముందు ఒక ముగ్గు వేసుకుని ఆ ముగ్గు మీద పుర్రెలు, నిమ్మకాయలు పెట్టాడు. అతను పక్కనే నిప్పు పెట్టుకుని ఇలా అంటున్నాడు. ఓం క్రీం ఛోటా భీమ్, మీరెక్కడున్నారో నాకెరికనే. మర్యాదగా మీరెత్తుకెళ్లిన తిండంతా తీసుకొచ్చి ఎక్కడుందో అక్కడే పెట్టేయండి, లేదంటే మిమ్మల్ని సీసాలో పెట్టి పాతేస్తా అని అనుకుంటూ ముందున్న ముగ్గు మీద పసుపు జల్లుతున్నాడు. అది చూసి ఇద్దరక్కా చెల్లెళ్ళు భయపడిపోతున్నారు. అక్కా, ఈడెవడో మనల్ని పట్టుకుంటా అంటుండే, నాకు కూడా అదే భయమైతాంది. నేనెవరనుకున్నారు? మంత్రాల మస్తాన్ని. మర్యాదగా తిండక్కడ పెట్టి వెళ్ళండి. అమ్మో, మస్తానంటనే. పద తిండంతా అక్కడే పెట్టేద్దాం. భోజనమంతా ఎక్కడ్నుంచి తీసుకెళ్లారో అక్కడే తిరిగి పెట్టేశారు. నడు పోదాం, పాయిగా నడు పోదామక్కా. ఇద్దరూ వెళ్తూ ఉండగా ఒక చెట్టు దగ్గర మనోజ్, మంత్రగాడు కలిసి మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉండడం చూశారు. ఇద్దరూ షాక్ అయ్యి చెట్టుచాటుగా ఉండి వాళ్ల మాటలు వింటూ ఉన్నారు. వారి మస్తు యాక్ట్ చేసినావు కదరా. నువ్వు ఉత్తుత్తు మంత్రగాడంటే నేనే నమ్మలేకపోయినా, అంత బాగా చేసినావు. ఆ దయ్యాలు భయపడి పారిపోయి ఉంటాయి. నాదే ముందన్నా, అంతా నువ్వు చెప్పినట్టే చేసినా అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అది విని రెండు దయ్యాలు షాక్ అయ్యాయి. షెల్లే, గీ మనోజ్ గాడు మనల్ని మళ్ళా మోసం చేసిండే. అవ్వక్క, మనం ఏడికిపోతే ఆడికొచ్చి
మనకి తిండి లేకుండా చేస్తుండు. మనకు కూడా టైం వస్తుంది సెల్లే, అప్పుడు చెప్తాం ఈ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. డిటెక్టివ్ శేఖర్ చాలా తెలివైనవాడు. కానీ పల్లెటూరులో ఉండడం వల్ల అతని దగ్గరకొచ్చే సమస్యలు కూడా చాలా చిన్నవి. శేఖర్కి జశ్వంత్ అనే ఒక అసిస్టెంట్ కూడా ఉన్నాడు. ఏం పోయింది? అదే తెలుస్తలేదు సార్. నిన్న ఇంటికి వస్తా నా భార్యకు రింగు తీసుకొని వచ్చిన, దారిలో బిర్యానీ పొట్లం తీసుకొని వచ్చి ఇక్కడనే తిన్నా. తినే అప్పుడు ఆ రింగు ఆ టేబుల్ మీదనే పెట్టినా. అది గిన్నె ఉంది కదా అని నిమ్మలంగా పడుకున్నా. తెల్లారి లేచి చూసేసరికి రింగు లేదు సార్. అయితే రింగు పోయిందా? అవు సార్, 1,00,000 రూపాయల రింగు. లాస్ట్ గా ఎప్పుడు చూసినావు దాన్ని? చెప్పినా కదా సార్, తినే అప్పుడు పక్కనే ఉండే అని. అయితే ఖచ్చితంగా ఇది దొంగల పనే, నేను పట్టుకుంటావాన్ని అని ఒక భూతద్దం పట్టుకుని టేబుళ్ళు బీరువాలు చూస్తున్నాడు. ఇందులో ఏం లేదు అని అనుకుని ఫ్రిడ్జ్ దగ్గరికెళ్ళి భూతద్దంలో ఫ్రిడ్జ్ డోర్ చూస్తున్నాడు. సార్, ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి. అవన్నీ వెనకసరిగాని ఏం చేస్తున్నావు నువ్వు? దొంగ ఎలా వచ్చిండు, ఏమేం చేసిండు అన్ని క్లూస్ కలెక్ట్ చేస్తున్నా సార్. ఇప్పుడే ఫింగర్ ప్రింట్స్ దొరికినాయి. అవసరం లేదు, రా. అదేంటి సార్, దొంగ దొరకాలి కదా. దొంగ దొరికితే ఏం చేస్తావు బాబాయ్? నా ఇంటికి దొంగతనానికి వచ్చి నారింగే కుట్టేస్తావా అని ఈ చెంప ఆ చెంప వాయిస్తా. అయితే వాయించుకో, నీకు నువ్వే. నేనెందుకు కొట్టుకోవాలి? రాత్రి నీ రింగు నువ్వే లేపేసినావు. నేనా? నేను నమ్మా. ఫస్ట్ నా ఫీజీ 5 నిమిషాలల్లా నీ రింగు నీకు చూపిస్తా. ఇగో తీసుకో. ఆ డస్ట్ బిన్ లో నీ రింగ్ ఉంది, పోయి చూసుకో. ఎలా సార్, అండ్లా ఉందని అంత కరెక్ట్ గా ఎట్లా చెప్పిరు? అరే, వాడు లోపల నుంచి గొళ్ళం వేసి పన్నాక లోపలికి ఎవడొస్తాడ్రా? సరే వచ్చిండే అనుకో, మళ్ళా బయటికి పోయేప్పుడు లోపల గొళ్ళం వేసి ఎట్లా పోతాడు? అది సరే సార్, కానీ ఆ డస్ట్ బిన్ లో ఉన్నదని ఎట్లా చెప్పిండ్రు? కొంచెం బుర్ర వాడితే నీకే తెలుస్తుంది. వాడేమన్నాడు? రింగు పక్కన పెట్టుకుని తిన్నా అన్నాడు. తిన్నాక అన్ని పడేస్తూ పొరపాటున రింగు కూడా అండ్లా పెట్టి పడేసిండు అని అంటుండగా శేఖర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, డిటెక్టివ్ శేఖర్ స్పీకింగ్. సార్, మీరు అర్జెంట్ గా రావాలి, నా బైక్ పోయింది. బైక్ పోయిందా? వస్తున్నా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఇద్దరూ కలిసి ఒక అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారు. రండి సార్, రండి. చెప్పండి, ఎప్పుడు పోయింది? లాస్ట్ టైం మీ బైక్ ని మీరు ఎప్పుడు చూసారు? నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరితో కలిసి పక్కనే బార్ లో పార్టీ చేసుకున్నాం సార్. తర్వాత వచ్చి ఇక్కడే పార్క్ చేసిన. తెల్లారి లేచి చూసేసరికి బైక్ లేదు సార్. నాకు ఆ వాచ్మ్యాన్ మీద అనుమానం ఉంది సార్. అవునా, సరే ఇక్కడే ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. శేఖర్ అక్కడి నుంచి వెళ్ళగానే జశ్వంత్, ఇప్పుడు చెప్పండి, మీ బైక్ కి సెంటర్ స్టాండ్ వేసిరా, సైడ్ స్టాండ్ వేసిరా? సైడ్ స్టాండ్ వేసిన. మీ బైక్ ఏ కంపెనీది? హీరో హోండా. హీరో హోండా కంపెనీ ఏడుంది? పట్నంలో ఉండొచ్చు. ఆ కంపెనీ ఓనర్ ఎవరు? తెలియదు. పోనీ ఆ ఓనర్ పెండ్లం గురించి తెలుసా? నాకెట్లా తెలుస్తుంది సార్? పోనీ వాళ్ళ తమ్ముడు తెలుసా? తెలియదు. అయినా వాటికి నా బండి పోవుడికి సంబంధం ఏంది? ఉన్నది. నువ్వెప్పుడు బైక్ ఈడ పార్క్ చేసినా అని చెప్పినావు. ఆ దొంగ అలా నడుచుకుంటా వచ్చి నీ బైక్ తీసుకొని ఇలా పోయింటాడు అంటే వాడి కాలచ్చులు ఈడ పడింటాయి అని భూతద్దం పట్టుకుని నేల మీద చూస్తున్నాడు. అతను అలా చూస్తూ ఉండగా ఆ భూతద్దంలో 2 కాళ్ళు కనిపించాయి. కాలచ్చులే కాదు సార్, కాళ్లే కనిపిస్తున్నాయి నాకు అని అనుకుంటూ ఆ అద్దాన్ని అలా పైకి లేపుతున్నాడు. ఆ అద్దంలో కనిపించింది శేఖర్. అది చూసి జశ్వంత్ చిన్నగా షాక్ అయ్యి ఒకసారి శేఖర్ వైపు, ఇంకోసారి అద్దంలో చూస్తున్నాడు. ఏం చేస్తున్నావురా? అది దొంగ ఎలా వచ్చిండో కనిపెడుతున్నా సార్. దొరికిందా? లేదు సార్, బందిపోటు దొంగలు ఎత్తుకెళ్లారని నాకు డౌట్ సార్. నీ డౌట్ అలాగే పెట్టుకో. ఇగో రవి, నీ బైక్ దొరికింది. దొరికిందా? ఎక్కడ దొరికింది? ఎలా దొరికింది? ఈ డౌట్స్ క్యాన్సర్ కావాలా? నీ బైక్ కావాలా? బైకే కావాలి. అయితే 1000 రూపాయలు నా ఫీజు ఇచ్చేసి బైక్ తీసుకెళ్ళు. ఇగో సార్ మీ 1000 రూపాయలు. ఏడుంది నా బైకు? నా ఆఫీస్ దగ్గర పెట్టినా, పోయి తెచ్చుకో. రవి అక్కడి నుంచి వెళ్ళాడు. అతను వెళ్ళగానే జశ్వంత్ శేఖర్ దగ్గరికొచ్చి, సార్ మీరసలు తోప్ సార్, ఇంత జల్దీ ఎట్లా కనిపెట్టిరు సార్ బైకు? వాడేమన్నాడు? నిన్న రాత్రి బార్కు పోయి తిరిగి వచ్చి ఇక్కడనే పార్క్ చేసినా అన్నాడు కదా. పోయేటప్పుడు వాడికి మొత్తం యాదుంది గాని తిరిగి వచ్చేటప్పుడు తాగిన మైకంలా ఆడు మొత్తం అంతా మర్చిపోయిండు. అందుకే తీసుకొచ్చి అక్కడ పెట్టేసిన.
బార్ దగ్గర ఎప్పటికీ మర్చిపోడు కదా సార్. అక్కడి నుంచి తెస్తూ దారిలో ఏడైనా పెట్టుండొచ్చు కదా, మీకెందుకు డౌట్ రాలేదు సార్? వాడు బార్ నుంచి తిరిగి నడుచుకుంటూ రావటం నేను చూసిన, అందుకే చక్కగా ఆడికే పోయి బైక్ తీసుకొచ్చిన. మీరు సూపర్ సార్, మీరు తోపు సార్, మీరు కేకా సార్. చాలు ఆపే, పోదాం. ఇద్దరూ అక్కడి నుంచి కదిలారు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.